కొన్నిసార్లు కావాలనే దేవుడు మనల్ని అవమానాలకు అప్పచెబుతాడు. మనలో ఉన్న పట్టుదలను రెచ్చగొట్టడానికి మనల్ని అప్పగిస్తాడు అవమానాలకి. వాడు అవమానపరిచి, వీడు అవమానపరిచి, ఇంటి ముందుకు ఒకటి వచ్చి మాట్లాడి రకరకాల మాటలన్నీ మనల్ని తిననిస్తాడు. ఈ అవమానాల దెబ్బకు రోషం వచ్చింది. ఏందిరా అసలు ఏంది, ఏమనుకుంటున్నారు, ఏంది నన్ను ఇట్లా? అప్పుడు పరిగెత్తుతా దేవుని పాదాల దగ్గరికి, ఏమైనా కానీ ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నువ్వు పాదాలు పట్టుకొని గోజాడుకుంటావు, దిగజారిపోయిన శక్తినంతా తిరిగి కూడగట్టుకుంటావు, తిరిగి మళ్ళా మొదలు పెడతావు. అవమానపరచబడిన వారందరి ఎదుట దేవుని కృపతో, నీ ప్రయాసతో మొత్తానికి సాధించి నిలబడతావు. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు చదువుకునేటప్పుడు మీకు ఎదురైన అవమానాలు